విజయభాస్కర్ గారు. చెప్పండి. విజయభాస్కర్ నమస్తే అండి. ఈ విజయభాస్కర్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారో దీనికోసం ఏదైతే సంతానోత్పత్తి సంబంధించిన రేటు ప్రస్తుతం 1.5గా ఉంది, దీన్ని 2.1కి పెంచాలని ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దీని గురించి ఏమంటారు? ఇప్పుడు కరాల సత్తువ నరాల బిగువున యువతరం కావాలి. యువతే భవిత, యువతే చరిత. పోతే పావన నవజీవన బృందావన నిర్మాతలు యువకులు, వారే భావి ఆంధ్ర భాగ్య విధాతలుగా భావించి పోతే దక్షిణ భారతదేశంలో జనాభా చాలా తక్కువగా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో జనాభా విపరీతంగా ఉన్నారు. రేపు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలు విభజన జరిగినప్పుడు ఈ జనాభా ప్రాతిపదిక మీద మనకి సీట్లుగా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కరాల సత్వ నరాల బిగు లేనటువంటి ఈ మానవ సమాజం ఉన్నప్పుడు, మానవ వనరులు లోపించినప్పుడు ప్రగతి కుంటుపడుతుంది. ఆ ఉద్దేశంతో భవిష్యత్తులో 2047 నాటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికైనా ఒక స్వర్ణాంతరం తయారు చేయాలంటే నవయువత అవసరం. ఇప్పుడు 26వ సంవత్సరం, 47 అంటే ఇంక 21 సంవత్సరాలు అంటే టీనేజ్ దాటి మంచి ఓటు హక్కు సాధించుకొని పోతే మంచి పొజిషన్లో, అంటే మంచి ఉన్నత విద్యావంతులుగా, పోతే ఉద్యోగార్థులుగా ఆ సమయానికి తయారవుతారు. ఇప్పుడు 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు 10% దాటారు. అది భవిష్యత్తులో ఇంకా అదేవిధంగా 70 ఏజ్ దాటిన వాళ్ళు, 80 ఏజ్ దాటిన వాళ్ళు ఇలా ఉన్నారు. భవిష్యత్తులో అంత వృద్ధుల సంఖ్య పెరిగితే యువత తక్కువగా ఉంటే మానవ వనరులు లోపిస్తాయి, ప్రగతి కుంటుపడుతుంది. అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగి అక్కడ యువకులను కనమని చెప్పేసి ఆయా ప్రభుత్వాలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, వియత్నాము, చివరికి రష్యా, పోతే అదేవిధంగా అనేక దేశాల్లో జపాను, పోతే ఇలా అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లో ఈ వాళ్ళకి జనాభాలో ఎక్కువ చైనా కూడా ఇప్పుడు సంతానం పెంచుకోవడానికి మళ్ళా వాళ్ళు కూడా పాలసీ మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వీరమాత అవార్డులు ఇస్తున్నారు. ఇది ఎక్కువ మంది సంతానాన్ని కన్నా స్త్రీలకి వీరమాత అవార్డులు ఇస్తున్నారు ఆయా దేశాల్లో. ఉత్తర కొరియా దేశంలో నేను స్వయంగా కళ్ళతో చూశాను అనమాట. అక్కడ సంతానాన్ని పెంచమని చెప్పేసి విపరీతంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి వీరమాత అవార్డు. అదేవిధంగా జపాను, దక్షిణ కొరియా, వియత్నాము, ఇంకా అనేక దేశాల్లో, మలేషియా, పోతే ఇది థాయిలాండ్, ఇలాంటి దేశాల్లో మనం చూస్తున్నాం జనాభాని పెంచండి అని చెప్పి. అదేవిధంగా రష్యాలో కూడా ఉన్నది. అప్పుడు సోవియట్ల దేశంగా ఉన్నప్పుడు రష్యా, యునైటెడ్ రష్యాలోనే పిల్లల్ని కనమని చెప్పేసి 89 ఆ ప్రాంతంలో మేము రష్యాకు వెళ్ళినప్పుడు ఆ రష్యాలో కూడా అక్కడ కుర్రవాళ్ళు చెప్పారనమాట, ఈ అవార్డులు ఇస్తున్నారు, ఇంతమందిని కంటే ఈ అవార్డు అంటే మనకి ఇస్తున్న అవార్డు లాగా పద్మశ్రీ అవార్డు, పద్మభూషణం అన్నట్టుగా, అంటే అదే ప్రభుత్వానికి సంబంధించి ఈ పిల్లల్ని కనేదానికి రకరకాల పేర్లు పెట్టి వీళ్ళకి అవార్డులు ఇస్తున్నారు, ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నారు. అంటే మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మార్గదర్శకంగా ఉండాలా, భవిష్యత్తు నిర్దేశం చేయాలా, భవిష్యత్తు మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు భారతదేశంలో కూడా ఈ మారుతున్న కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోతే ఇప్పుడు జనాభాని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందనే దాని మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ అసెంబ్లీలో జరగని విధంగా చర్చా కార్యక్రమాన్ని మొన్న గురువారం రోజు చేపట్టడం జరిగింది. పోతే అందులో భాగంగా మీరు చెప్పినటువంటి ఇన్సెంటివ్స్, ఇప్పుడు 25,000 రూపాయల పారితోషికం అయితేమి, అదేవిధంగా 18 సంవత్సరాల దాకా ఉచిత విద్య అయితేమి, అదేవిధంగా నెలకు 1,000 రూపాయలు వాళ్ళకి ఒక ప్యాకేజీ, అంటే పోషకాహారం నిమిత్తం ఒక ప్యాకేజ్ అనమాట, అలాంటి ఇవ్వడం అయితేమి. అదేవిధంగా భారతదేశంలో ఇప్పుడు 90 లక్షలకు పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తికి అర్హులుగా ఉన్న వాళ్ళని ప్రభుత్వ లెక్కల ప్రకారం 90 లక్షల మందికి పైగా ఉన్నారు. 90 లక్షల జంటలు మనకి సంతానోత్పత్తికి అర్హులుగా ఉన్నారు. వాళ్ళల్లో 11 లక్షల వరకు, ఇంచుమించు 10.70 లక్షల వరకు సంతాన లేమి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని కూడా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కోవడం జరిగింది. మరి 10.70 సంతాన లేమితో బాధపడే అవకాశం ఉంది ఇందులో, ఈ యొక్క 90 లక్షల సంతానానికి అర్హత ఉన్న వాళ్ళలో. కాబట్టి ఇదిని కూడా అధిగమించడానికి, అంటే 10.70
సంతానం కలక్కపోయే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు సందేహాలను తీర్చడానికి కూడా ఆ పరిస్థితి తలెత్తితే ఉచితంగా ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా వాళ్ళకి సంతాన భాగ్యం కల్పించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అదేవిధంగా ఈ ఈ ప్రతిపాదనలతో పాటు భవిష్యత్తులో ప్రతి శనివారం రోజు కూడా ఇది అసలు ఈ ముసాయిదా కార్యక్రమం, ఈ జనాభా నిర్వహణ విధానానికి సంబంధించిన ఈ ముసాయిదా విధానాన్ని ఒక 4 రోజుల పాటు చర్చకి పెట్టాలి. చర్చకి పెట్టిన తర్వాత చర్చించడం అంటే ప్రజాప్రతినిధులు చర్చించడమే కాకుండా ప్రజల్లో కూడా చర్చకి పెట్టాలా. తర్వాత వచ్చేటటువంటి రిమార్క్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధాన పత్రాన్ని సమగ్రంగా రూపొందించి ఆ తర్వాత దీనికి సంబంధించి వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శాసనసభ్యులకు కూడా మొన్న నుండి శాసనసభలో శాసన మండలిలో వాళ్ళకి సూచనలు కూడా చేయడం జరిగింది. మీరు కూడా ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రజల్లో దావదీయండి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ చర్చా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బలంగా వారి అభిప్రాయాలు సూచనలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని చెప్తూ, అదేవిధంగా విజయభాస్కర్ గారు